నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బంగారు తెలంగాణ సాధనే తెరాస లక్ష్యం. రాష్ట్ర పునర్నిర్మాణ మహోద్యమంలో కలిసి రావాలని ఖమ్మం ప్లీనరీలో కేసీఆర్ పిలుపు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణదే అగ్రస్థానమన్న తెరాస అధినేత. 2017 డిసెంబర్ నాటికి 95% ఇళ్లకు నల్లా ద్వారా నీళ్లిస్తామని స్పష్టీకరణ. వైకాపా నుంచి కొనసాగుతున్న వలసలు. తెలుగుదేశంలోకి అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవి. అభివృద్ధిని కాంక్షించే వారిని ఆహ్వానిస్తామన్న చంద్రబాబు. శ్రీ సిటీలో ఇసుజు ప్లాంట్ ప్రారంభించిన చంద్రబాబు. నవ్యాంధ్రలో అవకాశాలను అందుకోవాలని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి పిలుపు. విశాఖ జిల్లా దువ్వాడ సెజ్లో అదుపులోకి రాని మంటలు. 40 అగ్నిమాపక శకటాలతో ఆర్పేందుకు ప్రయత్నం. సహకారం అందిస్తున్న నావికాదళం. రాజ్యసభను కుదిపేసిన అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం. సోనియా గాంధీని ఇరికించే ప్రయత్నమని కాంగ్రెస్ ఆరోపణ. తోసిపుచ్చిన భాజపా. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు. హైకోర్టు ఆదేశాలపై స్టే పొడిగించిన సుప్రీంకోర్టు. కేంద్రానికి 7 ప్రశ్నలు సంధించిన న్యాయస్థానం. ప్రజలు చిరునవ్వులు చిందించే బంగారు తెలంగాణ నిర్మాణమే తెరాస ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్ర పునర్నిర్మాణ మహాయజ్ఞంలో కార్యకర్తలంతా మహోద్ధృతితో పాల్గొనాలని ఖమ్మంలో జరిగిన తెరాస ప్లీనరీలో కేసీఆర్ పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయ, భగీరథ, 2 పడక గదుల ఇళ్లు వంటి అద్భుతమైన పథకాలతో దేశంతో పాటు యావత్ ప్రపంచ మన్ననలను తెరాస ప్రభుత్వం అందుకుంటోందన్న ముఖ్యమంత్రి ప్రతి పథకం పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ధీరులెవరైనా అవరోధాలు అధిగమిస్తూ లక్ష్యం వైపు సాగిపోతారని ఖమ్మంలో నిర్వహించిన తెరాస ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యకర్తలు, నేతలకు ఉద్బోధించారు. ఖమ్మంలో పార్టీ జెండా ఆవిష్కరించిన కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అమరులకు నివాళులర్పించి మౌనం పాటించారు. అనంతరం ప్లీనరీలో అధ్యక్షోపన్యాసం చేసిన ఆయన తెరాస అంటే ముందు గుర్తొచ్చేది కేసీఆర్, తర్వాత కార్యకర్తలేనని స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామన్న కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. తెరాసకు ప్రజలే యజమానులని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి భవిష్యత్తులో మరింత అకుంఠిత దీక్షతో పనిచేస్తూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అంటే తెలంగాణలో పేదరికాన్ని తరిమికొట్టడానికి ఒక్కసారి నీటిపారుదల రంగంలో, ఈ మౌలిక వసతుల మీద, తాగునీటి రంగంలో మనకు పెట్టుబడులు అయిపోతే ఆ తదనంతరం పేదరికాన్ని అడ్రస్ చేసే విధంగా, పేదరికాన్ని తరిమికొట్టే విధంగా, పేద వర్గాలను పైకి తెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. యావత్తు తెలంగాణ ప్రజానీకం చిరునవ్వుతో బతికే విధంగా, 1 కోటి ఎకరాల సాగుతోని అలరారే విధంగా అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఇదే ధృతితోని, మరింత ఉధృతితోని మనం ముందుకు సాగాలి. ప్రజలు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి వాళ్ళ ఆశలు నెరవేర్చాలి. తెలంగాణ పునర్నిర్మాణ మహాయజ్ఞంలో, బంగారు తెలంగాణ సాధన క్రమంలో మనం అందరం కూడా కార్యకర్తలమనే స్పృహను ఎప్పుడు కూడా దయచేసి మనం మరిచిపోవద్దని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని గుర్తు చేసిన ముఖ్యమంత్రి మిషన్ భగీరథ పనులు నిర్దిష్ట సమయానికే పూర్తయ్యేలా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. మే నెల చివరి నాటికి కార్యకర్తలకు పదవులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 15% వృద్ధి రేటుతో ఎన్నో ప్రజోపకరమైన పథకాలతో పాలన సాగుతున్నప్పటికీ విపక్ష పార్టీలు మంచి పనులను విమర్శిస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. వాళ్ళ హయాంలో చేయలేకపోయినారు కాబట్టి ఈరోజు మనం ఏం చెప్పినా వాళ్ళు మాలాగానే వీళ్ళు అనుకొని మనల్ని మొదట్లో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పసమాలినటువంటి, పనికి మాలినటువంటి విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు యావత్ దేశం ప్రశంసిస్తూ ఉంది, ప్రపంచం ప్రశంసిస్తూ ఉంది. బ్రహ్మాండంగా శరవేగంగా 2,60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు నిర్మాణం చేసి అందియబోతా ఉన్నామని ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. అంతకుముందు స్వాగతోపన్యాసం చేసిన తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ నాయకత్వాన్ని, పాలనా దక్షతను కొనియాడారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పార్టీ కార్యకర్తలే. ఖమ్మంలో తొలిసారిగా జరుగుతున్న ఈ ప్లీనరీ ఖమ్మం జిల్లా అభివృద్ధికి
రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆశిస్తున్నా. ప్లీనరీలో 15 కీలక తీర్మానాలను ఆమోదించారు. సంక్షేమం, సాగునీరు, మిషన్ కాకతీయ, 2 పడక గదుల ఇళ్లు, వ్యవసాయం, ఐటీ, పారిశ్రామికాభివృద్ధి, నిరంతర విద్యుత్, అనావృష్టి, నీటి ఎద్దడి నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ, విభజన చట్టం హామీలు, కేజీ2 పీజీ, హరితహారం, కృష్ణా పుష్కరాలపై తీర్మానాలను ఆయా శాఖల మంత్రులు, సీనియర్ నాయకులు ప్రవేశపెట్టగా ప్లీనరీలో ఆమోదించారు. పేదరికం లేని బంగారు తెలంగాణ నిర్మాణమే తన స్వప్నమని ప్లీనరీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. 14 ఏళ్లు నిరంతరం శ్రమించి సాధించుకున్న తెలంగాణను అగ్రపథాన నిలిపేందుకే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినట్టు కేసీఆర్ వివరించారు. తెలంగాణ హక్కుల సాధన కోసం ప్రజల దీవెనలతో నిరంతరం పోరాడతామన్నారు. పాలేరు ఉప ఎన్నికలో మంత్రి తుమ్మలను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో 80% మంది బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్నారు. దళిత గిరిజన మైనార్టీ ప్రజలే ఉన్నారు. వీళ్ళ పరిస్థితులు బాగా లేవు. ఈ బిడ్డలందరూ కూడా కలకలలాడే విధంగా, అందరు సంతోషంగా ఉండే విధంగా ముందుకు పోవాలన్నదే మన ఎజెండా. అందుకోసమే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు 35,000 కోట్ల రూపాయలతోని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇలా ఇండియాలో వెల్ఫేర్లో నంబర్ 1 స్టేట్ తెలంగాణ అని చెప్పి కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆనాడు మన ప్రధాన నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. 2 సమస్యలు తీరిపోయినాయి. సార్వభౌమాధికారం ఉన్న రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి మన బడ్జెట్ ప్రతి రూపాయి మనకే ఖర్చు అవుతుంది. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయా తెలంగాణ బిడ్డలకే దక్కుతాయి తప్ప వేరే వాళ్ళకి దక్కే పరిస్థితి లేదు. తీరవలసిన ప్రధాన బాధ సాగునీటి సమస్య. అది తీరవలసిన అవసరం ఉంది. ఈరోజు అద్భుతమైనటువంటి రీఇంజనీరింగ్ చేసి ఖచ్చితంగా తెలంగాణకు 1 కోటి ఎకరాలకు నీళ్లు తీసుకురావడానికి ప్రణాళిక రూపకల్పన జరిగింది. 25,000 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించాం. ఖచ్చితంగా ప్రజల ఎజెండానే, ప్రజల బాగోగులే తప్ప మాకు వేరే ఎజెండా లేదు. మొక్కబోని పట్టుదలతో ఈ తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణంగా మార్చి హరిత తెలంగాణ, ఆకుపచ్చ తెలంగాణగా మార్చే వరకు, 24 గంటలు కరెంటు సరఫరా అయ్యే వరకు, గుంతలు లేనటువంటి, జర్క్స్ లేనటువంటి రోడ్లు, అద్దాల లాంటి రోడ్లు తయారు చేసే వరకు, బడుగు బలహీన వర్గాల పిల్లలు కేజీ2 పీజీ చదువుకొని గౌరవంగా ఆత్మగౌరవాన్ని పొందే వరకు కేసీఆర్ నిద్ర బోర్డు విశ్రమించడం చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. నవ్యాంధ్రలో పరిశ్రమల ఏర్పాటుకున్న అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఇసుజు వాహన కర్మాగారాన్ని ప్రారంభించిన ఆయన స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణనిచ్చి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భారత్లోని జపాన్ రాయబారి కెంజీ హీరా మజ్జు, ఇసుజు అధ్యక్షుడు ప్రెసిడెంట్ మసనోరి కటయామా పాల్గొన్నారు. ఇసుజు సంస్థ 107 ఎకరాల విస్తీర్ణంలో 3,000 కోట్ల పెట్టుబడితో వాహన కర్మాగారాన్ని నెలకొల్పినట్లు చంద్రబాబు తెలిపారు. In our state, if you see, last year our growth rate is 11%. The present financial year I am planning 15%. Not 1 or 2 years. Next another 15-20 years, we wanted to grow at the rate of 15%. It is possible. Andhra Pradesh is having so many advantages. Long coastline, water resources, mineral wealth. Apart from all these things, our people are very dynamic and also very creative. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షిస్తూ తెలుగుదేశంలోకి వచ్చే వారందరికీ పార్టీ సాదర స్వాగతం పలుకుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవి సహా స్థానిక ప్రజాప్రతినిధులను పార్టీలోకి ఆహ్వానించిన ఆయన ప్రతిపక్ష సభ్యుల్ని డబ్బులు పెట్టి కొంటున్నారన్న జగన్ విమర్శలను తోసిపుచ్చారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంపై బురద జల్లడం తప్ప ప్రతిపక్షానికి మరో పనే లేదని దుయ్యబట్టారు. పార్టీ మారడం చాలా సంతోషంగా ఉందన్న రవి ఆది నుంచి తెలుగుదేశానికి తమ కుటుంబంతో సాన్నిహిత్యం ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు తెలిపిన రవి అద్దంకి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్షాలు ఎంత దారుణంగా ప్రవర్తించారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు. ఎక్కడ జరిగిందని అడుగుతున్నాను. ఏ పాలసీ పెట్టినా ఒక ట్రాన్స్పరెంట్గా చేస్తాం. ఇలాంటివన్నీ ఉంటే ఎన్ని ఆరోపణలు అంటే అన్ని ఆరోపణలు పెట్టి పట్టిసీమ రాకుండా ఆలోచించారు. పోలవరం రాకుండా అడ్డుపడుతున్నారు.
రాజధానిపై లేనిపోని ఆరోపణలు పెట్టి ఏదో ఒక విధంగా అడ్డుపడాలనుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే రాకూడదు అనుకున్నారు. ఇప్పుడు రాజకీయాలు కాదు కావాల్సింది, మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకోవాలి. మళ్ళీ పూర్వ వైభవం రావాలి. మున్సిపాలిటీకి సంబంధించిన ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది సార్, పోల్రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి దాదాపు 20,000 ఎకరాలు దానివల్ల సాగులోకి వస్తూ ఉంది. అట్లనే తమ్మవరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అట్లనే ఆర్ఎన్బి మంత్రి గారు కూడా ఉన్నారు సార్ ఇక్కడే. మాకు అద్దంకి ఎప్పటి నుంచో బైపాస్ అడుగుతా ఉన్నాం సార్, ఎప్పటి నుంచో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా మాకు చేసి పెట్టాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ ఢిల్లీలో విమర్శించారు. తమ ఎమ్మెల్యేలను తెలుగుదేశం కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సిపిఐ నేత రాజాతో విడివిడిగా సమావేశమైన ఆయన తమ ఎమ్మెల్యేలను అధికార పక్షం లాక్కుంటోందని ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గట్టిగా అమలు చేయాలని కోరారు. ఏపీకి త్వరగా ప్రత్యేక హోదా ఇవ్వాలని జైట్లీని కోరినట్లు ఆయనతో భేటీ తర్వాత జగన్ తెలిపారు. సేమ్ రాజ్నాథ్ సింగ్ గారికి ఏదైతే ఇచ్చామో అదే విధంగానే అదే పేపర్సే యాంటీ డిఫెక్షన్ లా ఒకటి, రెండోది స్పెషల్ స్టేటస్ పోలవరము అండ్ రైల్వే జోన్స్కు సంబంధించిన అంశాల మీద గట్టిగా స్పందించండి. సేమ్ థింగ్ ఆ రోజు ఇచ్చిన పేపర్స్. ఎవరైనా బాగానే స్పందిస్తారబ్బా, నవ్వుతా చిక్కగా స్పందిస్తారు. వైకాపాకు మరో సీనియర్ నేత వీడుకోలు చెప్పారు. 2012లో జగన్ జైల్లో ఉన్నప్పుడు వైకాపాలో చేరిన మైసూరారెడ్డి ఇవాళ రాజీనామా లేఖను పార్టీ అధినేతకు పంపించారు. వైకాపాలో అంతర్గత ప్రజాస్వామ్యం అస్సలు లేదని లేఖలో ఆరోపించిన మైసూరా, జగన్ ఏకపక్ష వైఖరి కారణంగానే పార్టీ సమస్యల్లో చిక్కుకుందన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలవాలన్న ధ్యాసే వైకాపా నాయకుడికి లేదని విమర్శించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు. యూపీఏ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం రాజ్యసభలో దుమారం సృష్టించింది. ఈ వ్యవహారంలోకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరును భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి లాగడం అధికార విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఈ గందరగోళం మధ్య రాజ్యసభ 2 సార్లు వాయిదా పడింది. ఉత్తరాఖండ్ వ్యవహారంపై వరుసగా 2 రోజులు దద్దరిల్లిన రాజ్యసభలో 3వ రోజున 2010 నాటి అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం పెను ప్రకంపనలు సృష్టించింది. 3,600 కోట్ల రూపాయల విలువైన వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోళ్ల కుంభకోణంపై చర్చకు డిమాండ్ చేస్తూ భాజపా సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి నోటీసులివ్వగా ఈ కేసులో సోనియా గాంధీ పేరును చేరుస్తారనే కథనాల మధ్యే ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ అగస్టా అంశాన్ని లేవనెత్తారు. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం మధ్యవర్తి అయిన జేమ్స్ క్రిస్టియన్ మిషెల్ వాంగ్మూలం ఆధారంగా ఒక పత్రిక ప్రచురించిన కథనాన్ని ఆయన ప్రస్తావించారు. According to him, Mr. Modi had offered a deal to free the 2 Italian Marines on trial for killing Indian fishermen in exchange for information against the Gandhi family. Sir, 2 things have happened after this. Number 1, the pronouncement of the judgment has come from that side, and subsequently now the Indian government is allowing Italian Marines to return home. So that means the deal has stuck. ఆజాద్ ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. No such meeting at all has been held, and therefore that report which was intended to provide to my friends on the other side a possible basis of their defense doesn't exist. The principal issue is that there was a defense transaction. In the defense transaction there is alleged to have been a bribe payment. The bribe giver has been convicted. The identity of the bribe taker has to be established. The bribe giver, at the time when the conspiracy was being executed, has made some written admissions. The relevance of those admissions is to be examined by the investigating agencies. అగస్టా ఒప్పందంలో మధ్యవర్తి జేమ్స్ క్రిస్టియన్ మిషెల్ ఇటలీ ఉన్నత న్యాయస్థానానికి రాసిన లేఖను ఉదహరించిన భాజపా సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేరును ప్రస్తావించగా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. స్వామికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు విపక్ష సభ్యులు అధికార పక్షం బెంచీల వైపు వెళ్లగా మార్షల్స్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గందరగోళం మధ్య 2 సార్లు వాయిదా పడిన రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సూచన మేరకు కాంగ్రెస్ సభ్యులు శాంతించడంతో తర్వాత సజావుగా సాగింది. అగస్టా వ్యవహారంపై పార్లమెంటు వెలుపల విమర్శలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంలో తనకు సహా కొందరు కాంగ్రెస్ నేతలకు ముడుపులు అందాయన్న ఆరోపణలు నిరాధారమని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలోకి తనను లాగినా భయపడబోనన్న ఆమె భాజపాపై మండిపడ్డారు. Where are the proofs? They are lies. They are part of a strategy of character assassination for which we have known these people to indulge in. These people have been in government now for 2 years. The inquiry is on. Why don't they complete quickly, as soon as possible, and impartially the inquiry, and then everything will come out. The truth will come out.
సోనియా విమర్శల్ని భాజపా తోసిపుచ్చింది. ఇప్పటివరకు వచ్చిన ఆరోపణలన్నీ ఇటలీ న్యాయస్థానం తీర్పు ఆధారంగా వెల్లడైనవేనని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢి స్పష్టం చేశారు. కక్ష సాధింపు అంటున్న సోనియా గాంధీ ఆ విషయం నిజమో కాదో ఇటలీ న్యాయస్థానాన్ని అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఇటలీ ప్రధానితో ఒప్పందం తర్వాత అగస్టా వెస్ట్లాండ్ సంస్థను ఎన్డీఏ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించిందన్న కాంగ్రెస్ విమర్శను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తోసిపుచ్చారు. उन्होंने कब ब्लैकलिस्ट किया था, ये पहला सवाल उनसे पूछो. उसका जवाब आ गया कि बाद में मैं इसके ऊपर आपको जवाब दूं. मैंने पहले आपको बोला कब ब्लैकलिस्ट उन्होंने किया है, ये डेट पूछो उनको, ऑर्डर का डेट पूछो. मुझे ऑर्डर की कॉपी ला के दिखाओ. सर ये कहा जाए कि 2 साल तक से आपकी सरकार है, 2 साल तक आप लोगों ने क्यों नहीं कुछ कार्रवाई की सर? భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఈటీవీ ఈనాడు నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో ఇంకుడు గుంతల తవ్వకాలు ఉద్యమంలా సాగుతున్నాయి. ఈటీవీ ఈనాడు స్ఫూర్తితో ఇంకుడుగుంతల తవ్వకం ఆంధ్రప్రదేశ్లో మహోద్ధృతంగా సాగుతోంది. అమాత్యులు మేము సైతమంటూ జల సంరక్షణ చర్యల్లో భాగస్వాములై ఆదర్శంగా నిలుస్తున్నారు. కర్నూలు జిల్లా పరిషత్ ఆవరణలో చేపట్టిన ఇంకుడుగుంతల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు. గతంలో ఇంకుడుగుంతలు తవ్వడం వల్లే జిల్లాలో కరువు నెలకొన్నా నీటి సమస్య తక్కువ ఉందని కేఈ తెలిపారు. ఇంకుడుగుంతల తవ్వకం కడప, ప్రకాశం జిల్లాల్లో జోరుగా సాగుతోంది. కృష్ణా జిల్లాలో సుజలాం సుఫలాం స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. నందిగామలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, డీజీపీ రాముడు ఇంకుడుగుంత తవ్వారు. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఇంకుడుగుంతలు ఏర్పాటు చేస్తామని డీజీపీ వివరించారు. ఉభయ గోదావరి జిల్లాలోనూ ఇంకుడుగుంతల తవ్వకం ఉధృతంగా సాగుతోంది. రాజమహేంద్రవరంలో ఇంకుడుగుంతలు తవ్వేందుకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో పాటు స్థానికులు ముందుకు వస్తున్నారు. విజయనగరం జిల్లాలో 40,000 ఇంకుడుగుంతలను మంత్రి కిమిడి మృణాలిని తవ్వించారు. చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలో మంత్రి ఇంకుడుగుంతను తవ్వారు. మొదటి విడతగా మేము 40,000 ఇంకుడు గుంతల్ని కేవలం మహిళా గ్రూప్ సభ్యురాలతోనే చేయాలనేది మా ఉద్దేశం అండి. ప్రతి గ్రామ పంచాయతీల వాళ్ళ ఆధ్వర్యంతో 2 లక్షల ఇంకుడు గుంతలు, మొత్తం 2,40,000 ఇంకుడు గుంతలు మేము ఈరోజు టార్గెట్గా తీసుకున్నామండి. మొదటి విడతగా 40,000 ఈ వారం దినాల్లో పూర్తి చేస్తాం. 2 లక్షలు మే 15వ తారీఖు పూర్తి చేస్తాం. ఈ 2,40,000 పూర్తయిన వెంటనే రెండో విడతగా మళ్ళీ ప్రారంభం చేసుకుని మే మాసాంతం వరకు టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటాం. జల సంరక్షణ, నీటి పొదుపుపై ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమానికి తెలంగాణలో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. కరీంనగర్ జిల్లా రత్నాపూర్లో ఇంకుడుగుంతల నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. వృధాగా పోయే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం అందుకులపేటలో ఇంకుడుగుంత పనులను సర్పంచ్ మల్లయ్య ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా యనంపేటలో ఎంపీటీసీ సభ్యుడు శ్రీశైలం ఆధ్వర్యంలో గ్రామస్తులు 100 ఇంకుడుగుంతలు తవ్వారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం పోతారం, కామారెడ్డి మండలం షాబ్దీపూర్లో 52 ఇంకుడుగుంతలు నిర్మించారు. హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇంకుడుగుంతలను తవ్వారు. ఇంకుడు గుంతలు ఉంటేనే హైదరాబాద్లో జరిగే భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏలను హైకోర్టు ఆదేశించింది. ఇంకుడు గుంతల ఏర్పాటు జీవో అమలు కావట్లేదంటూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నిబంధనలు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించింది. ఇంకుడు గుంతల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక ఏంటో తెలపాలన్న హైకోర్టు మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని, భవన నిర్మాణ పథకంలోనే ఇంకుడు గుంతల నిర్మాణం ఉండాలని సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. విశాఖలోని దువ్వాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్న బయోమాక్స్ పరిశ్రమలో నిన్న రాత్రి చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అగ్ని జ్వాలలను నియంత్రించేందుకు నేవీ, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 40 అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. మంటల ధాటికి ఉదయానికే 6 ఇంధన ట్యాంకర్లు దగ్ధం కాగా మరో 6ంటికి అగ్ని కీలలు వ్యాపించాయి. ఈ ప్రమాదంపై ఒక కమిటీ వేసి విచారణ జరిపించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. రాష్ట్రపతి పాలన రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేను కొనసాగించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశించినట్లుగా ఈ నెల 29న ఉత్తరాఖండ్ శాసనసభలో బలపరీక్ష జరగదని స్పష్టం చేసింది. రాష్ట్రపతి పాలన రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం వేసిన పిటిషన్ను విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి 7 ప్రశ్నలను సంధించి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 356 అధికరణ ప్రకారం 7 ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడమే రాష్ట్రపతి పాలనకు కారణమా అని సుప్రీంకోర్టుకు ప్రశ్నించింది. ఆర్టికల్ 175(2) కింద ప్రస్తుత విధానంలో బలపరీక్షకు గవర్నర్ సందేశం పంపవచ్చా అని అడిగింది. ప్రస్తుత కేసుతో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శికి ఎలాంటి సంబంధం లేదన్న సుప్రీం అసెంబ్లీకి స్పీకరే నాయకుడని స్పష్టం చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.